సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు వీరా 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 అని నినాదాలు చేశారు. సో థియేటర్లో తీరా ఏం జరిగింది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి ఫస్ట్ డే ప్రీమియర్ షో కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ డే షోస్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ టాక్ ఏంటి? ప్రజెంట్ టాక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అనేటువంటి టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయనేటువంటి టాక్ వచ్చింది. దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే క్రిష్ తను మొదట్లో చెప్పినటువంటి బేస్ ఏదైతే ఉందో, ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అది, ఇట్స్ నాట్ ద క్యారెక్టర్ దట్ ఇస్ దేర్ ఇన్ ద ఒరిజినల్ హిస్టరీ. ఒరిజినల్ హిస్టరీని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో జత చేసి దాంతో ముడిపెట్టేసేసి ఒక కథను రూపొందించుకోవటం అనేటువంటిది ఒక ప్రయోగం, ఒక చక్కని కొత్త ప్రయోగం. ఎందుకంటే హిస్టరీకి ఫిక్షన్కి ముడిపెట్టడం అనేటువంటిది త్రిబుల్ లో జరిగింది కూడా అదే. త్రిబుల్ లో కూడాను రెండు ఒరిజినల్ క్యారెక్టర్స్ కి ఫిక్షనలైజేషన్ చేశారు. అట్లాగే ఇందులో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి ఒరిజినల్ హిస్టరీకి మధ్యలో ఒక దీన్ని లైన్ తీసుకొని ఒక రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసేసి దాంతో కథ నడిపించిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా వచ్చినాయి. సాధారణంగా ఇద్దరు డైరెక్టర్స్ హ్యాండిల్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటారు కదా, ఈ సినిమాలో ఎలా ఉంది ఓవరాల్ గా? ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు లెంత్ చూస్తున్నా అంటే ఎవరు ఏ మేరకు డైరెక్ట్ చేశారు, ఎవరు ఎన్ని సీన్లు చేశారు, ఎవరు ఎంత స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఇద్దరు డైరెక్టర్లు క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ ఎంతవరకు షేర్ చేసుకున్నటువంటిది మనకు తెలియదు. కానీ టేక్ ఆఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో జరిగినటువంటి సీన్స్ అన్నీ కూడా ఎర్లీగా తీసినటువంటి, బిగినింగ్ డేస్లో తీసినటువంటివి కాబట్టి ఆ పార్ట్ అంతా ఎక్కువగా కృషి చేశాడు అనేటువంటిది వచ్చింది. తర్వాత ముగింపు పార్ట్కి వచ్చేటప్పటికి ఇది ముగింపు అనేటువంటిది ఇక ఢిల్లీకి ప్రయాణం అవటం, కథగా చెప్పుకున్నట్లయితే ఢిల్లీలో ఎంట్రీ సీన్, కోహినూరు వజ్రం అనేటువంటి దాన్ని ఢిల్లీలో ఔరంగజేబు అధీనంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొస్తే తీసుకురావాలనేటువంటి ఒక అసైన్మెంట్ తనకు అప్పగిస్తాడు గోల్కొండ నవాబు. ఆ నవాబు ఇచ్చినటువంటి అసైన్మెంట్ అది కూడాను, ఆ గోల్కొండ నవాబు దగ్గరికి తను వెళ్ళటం కూడాను హీరోయిన్ నిధి అగర్వాల్ చేసినటువంటి ఒక చిన్న ట్రిక్కిష్ వల్ల అక్కడ దొరికిపోతాడు, గోల్కొండ నవాబుకు దొరికిపోతాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఆ వజ్రాన్ని తీసుకొచ్చేటువంటి అసైన్మెంట్ తనకి ఇస్తాడు. ఆ ప్రాసెస్లో ఒక 12 మంది అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి ప్రయాణం అవటం, ఆ ప్రయాణంలో ఎదురైనటువంటి అనుభవాలు ఈ నేపథ్యంలో అంటే కథపరంగా మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు ఫిక్షనల్ క్యారెక్టర్ ఏదో 1-2 అంటే అనుకోవచ్చు. ఇప్పుడు త్రిబుల్ లో కూడా ఇద్దరు క్యారెక్టర్లు అంతే, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనేటువంటి ఇద్దరు రియల్ లైఫ్ పర్సనాలిటీస్ తీసుకుని కథ అల్లుకున్నారు. కానీ ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఔరంగజేబు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు క్యారెక్టర్ కూడా ఒక ఇన్స్పిరేషన్. తెలంగాణలో ఒక విధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి యోధుడు సర్వాయి పాపన్న అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇంకొక పేరు కూడా వినిపిస్తా ఉంది. కాదు ఏమీ కాదు, ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే అని చెప్పని. అది మాత్రం 100% ఇది ఏ పాత్రకి సర్వాయి పాపన్నకు కానీ ఇంకొక దానికి కానీ ఒక హిస్టారికల్ క్యారెక్టర్ కు ఉన్నటువంటి రిజంబ్లెన్స్ అయితే టోటల్ ఫిక్షనల్ క్యారెక్టర్. ఆ రోజుల్లో తిరగబడిన ఒక యువకుడు, ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక యువకుడు హూ స్టాండ్స్ ఫర్ ద పూర్. అంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ అనేది మనకు తెలిసిందే, ఉన్నోడిని కొట్టు లేనోడికి పెట్టు క్యారెక్టరైజేషన్. అది ఆ క్యారెక్టర్ కల్పితమైన క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఏ హిస్టారికల్ లేదు. కాకపోతే తీసుకున్న టైం పీరియడ్ మాత్రం ఔరంగజేబు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఔరంగజేబు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్, గోల్కొండ నవాబ్ క్యారెక్టర్, అక్కన్న మాదనలో ఉన్నారు, కోహినూర్ డైమండ్ అనేది ఇప్పటికే చర్చ నడుస్తుంది. సో దాని చుట్టూ కథ అల్లినటువంటి విధానం కన్విన్సింగ్ గా ఉంది. అది కన్విన్సింగ్ గా ఉంది. ఆ రోజుల్లో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, ఒక హీరో దాన్ని తీసుకురావడానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. దానికి తోడు కాంటెంపరీగా ఆ రోజుల్లో జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి అరాచకాలు, ఔరంగజేబు చేసినటువంటి అరాచకాలు, సొంతగా కన్న తండ్రిని చంపి తమ్ముడిని చంపినటువంటి వాడు, కన్న తండ్రిని జైల్లో పెట్టినటువంటి వాడు అనేటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. అలాగే హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ధార్మిక వ్యవస్థల మీద కానీ అతను ఎలాంటి దాడి చేశాడు అనేటువంటిది అతనికి చరిత్రలో తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆ ప్రాసెస్లో అతను చేసిన అరాచకాలని ఎదుర్కొంటూ అతను వెళ్ళటం, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో అక్కడ ఢిల్లీ చేరిన తర్వాత ఢిల్లీలో అక్కడ హిందువుల మీద చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు ఊరేగింపుల మీద కానీ, వాళ్ళ ఉత్సవాల మీద కానీ, వాళ్ళ దేవుళ్ళ మీద కానీ, వాళ్ళ వ్యవస్థ మీద కానీ, హిందూ వ్యవస్థ మీద కానీ అతను చేసిన అరాచకాలు అందరికీ తెలిసినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఎలా తీశారు అది? అంటే మన మామూలుగా సనాతన ధర్మం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే మనదేమో
సమాన ధర్మం, అన్ని లౌకికవాదం, అన్ని మతాలకి మనం ప్రాధాన్యం అనేటువంటి ఒక సెన్స్లో ఉంటాం. సో ఒకరికి అనుకూలంగా చెప్పారని ఇంకొకరు వ్యతిరేకిస్తున్నట్టు అయిపోద్ది కదా. సో ఈ మేకింగ్లో కానీ సినిమాలో ఆ ప్రజెంటేషన్ ఎలా వచ్చింది? ఆ ప్రజెంటేషన్ ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది గతంలో జరిగినటువంటి చరిత్రలో చెప్పినటువంటి వాస్తవాలే, చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలే. ఇప్పుడు కొత్తగా ఏదైనా మనం సనాతన ధర్మము, సమధర్మము, ఇతర మతాలతోటి క్లాష్ అనేటువంటి విషయం మీద వచ్చినప్పుడు ఆ చర్చ అనేటువంటిది రకరకాలుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం జరిగిన చరిత్రలో జరిగినటువంటి వాస్తవాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనలో, మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో అతను చేసినటువంటి అరాచకాలు, అతని దాదాపు 50 సంవత్సరాల పాటు 88 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆ సంవత్సరాల పాటు 1658లో అతను సింహాసనాన్ని అధిష్ఠించి అప్పటి నుంచి చనిపోయిన దాకా అతని పాలన అనేటువంటిది ఒక నిరంకుశమైనటువంటి రాజుగా, ఒక మొఘల్ సామ్రాజ్యంలో అతనిది ఒక గ్రేటెస్ట్ డైనాసిటీ, బట్ మోస్ట్ క్రూయల్ డైనాసిటీ, క్రూయల్ టువర్డ్స్ హిందూస్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని ఇంకార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఫస్ట్ పార్ట్ అసలు స్టోరీ పరిగెడుతున్నట్టే ఉంటుంది. స్టోరీ ఫస్ట్ పార్ట్ లో మాత్రం చిన్న సీటెడ్ ఇది ఉంటుంది, కానీ సెకండ్ పార్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ఇదేనటువంటి మాట వస్తుంది. సో ఓవరాల్గా సినిమా మేకింగ్ కానీ, సినిమాకి వస్తున్నటువంటి రియాక్షన్స్, రివ్యూస్ అని అందులో కానీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఎందుకంటే ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. అవునవును. మామూలుగా ఒక సినిమాగా రివ్యూ చేయడం, సినిమాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే యాంగిల్. ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ళు కష్టపడి తీసుకురావడం ఒక ఆస్పెక్ట్ అయితే, విపరీతమైనటువంటి ప్రతికూల ప్రచారం. సినిమా రాకముందరే పోయిందని చెప్పని కొనేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, అంతా అయిపోయింది. సో ఈ దరిద్రాన్ని అంతా పక్కన పెట్టేసి చూస్తే ఒక నార్మల్ ఆడియన్స్గా సినిమాని చూస్తే ఎలా ఫీల్ అవుతారు? అనుకున్నటువంటి ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా? ఏదైనా ఒక సినిమాకి 2 ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు అనేటువంటి ప్రతి సినిమాకి, చాలా సినిమాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రతికూల పరిస్థితుల ప్రభావం కొంతమేరకు ఉంటుంది, కానీ ప్రతికూల ప్రచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది అనేటువంటిది ఈ మధ్య కాలంలో కొత్తగా సినిమాల మీద స్టార్ట్ అయింది. ముఖ్యంగా పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా మీద ఒక ప్రతికూల ప్రచారం అనేటువంటిది రావటంలో ఆశ్చర్యం లేదు. అది చేయటం వాళ్ళ డ్యూటీ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. అది డెఫినెట్ గా అసలు నేరుగా థియేటర్లకు వెళ్ళొద్దు, మీరు 10 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది చూసుకోండి అని చెప్తున్నారు కదా. అంతకంటే దరిద్రం ఏముంటుంది? దరిద్రం. కాబట్టి ఆ విధంగా చేస్తారు. ఆ ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రతికూల పరిస్థితులు ఈ సినిమాకి ఎదురైనంతగా ఏ సినిమాకి కాలేదు. క్రియేటివ్ గా ఇట్ వుడ్ బి మోర్ బెటర్. బాగుంది. ఎక్కడ బోరింగ్ సన్నివేశాలు, బోరింగ్ సీన్స్ లేవు. బోరింగ్ లేకపోవడం అనేటువంటిది క్రియేటివిటీకి సంబంధించినటువంటి కథ మీద కూడా నెక్స్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది అనే ఆసక్తి అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ పాయింట్ దగ్గర వదిలేస్తారు. బట్ అయితే నిజంగా ఇప్పుడు సర్ప్రైజింగ్ గా షాకింగ్ అనిపిస్తుంది. ఇంత జర్నీ జరిగేసి కోహినూరు వజ్రం అనేటువంటిది ఔరంగజేబు దగ్గర నుంచి ఇతర ఎలా తీసుకొస్తారు అనేటువంటి దానికి ఎక్కడ కథ ఉంది, ఆ తర్వాత అంత కథ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి సందిగ్ధంలో ఆ విమర్శకు అవకాశం ఉంది. బట్ పార్ట్ 2 లాస్ట్ లో ఇచ్చారు. మరి ఇంకోటి 2 విషయాలు ఇందులో కూడా, క్రిష్ కి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు. సినిమా ఓపెనింగ్ లో ఆయన కృతజ్ఞతలు వేశారు. టైటిల్ కార్డ్స్ లో డైరెక్టర్ గా ఫస్ట్ ఆయన పేరు, సెకండ్ డైరెక్టర్ గా మళ్ళీ ఈయన పేరు వేశారు. సో ఇది చూపించారు. లాస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత పార్ట్ 2 మెన్షన్ చేశారు. డైరెక్షన్ మళ్ళీ జ్యోతికృష్ణ చేస్తారనే హింట్ కూడా ఇచ్చారు అందరూ. సో పార్ట్ 2 ఏంటి మరి? దాని ప్లానింగ్ ఎలా ఉండొచ్చు? ఎంతవరకు ముందుకు మూవ్ ఆన్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కూడా ఈ రిలీజ్ ఫంక్షన్స్ లో వాటిలో చూస్తారు మీరేనే అందరికి వదిలేశారు, ప్రేక్షకులకి వదిలేశారు. ఇవాళ పార్ట్ 1 రిలీజ్ అయింది, ఆల్ ఓవర్ ఇది ఉంది. ఇవాళ సాయంత్రం కూడా ఒక ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారితో. దాంట్లో పార్ట్ 2కి సంబంధించిన వివరాలు, విశేషాలను చెప్తారేమో, వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనికి చేసినట్టుగా కనుక ఆ టైం కేటాయించలేకపోతే మాత్రం పార్ట్ 2 అనేటువంటిది కూడాను ఇలాగే సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా చాలా సఫర్ అయింది. ఈ సినిమాలో యాక్చువల్గా మొత్తం ప్రొటాగనిస్టు, యాంటాగనిస్టు అనేటువంటిది చూసుకుంటే, ప్రొటాగనిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, అతని మిత్ర బృందం. మిగతా అంతా యాంటాగనిస్ట్. అంటే ఇటు గోల్కొండ నవాబు కానీ, అక్కడ వేరే అంతకుముందు చిన్న సామంతరాజు కానీ, అంత తర్వాత ఔరంగజేబు కానీ, ఇదంతా శత్రువర్గంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ తర్వాత ఇంత కథను ఎక్స్పాండ్ చేసి మళ్ళీ ఆ కోహినూరు వజ్రాన్ని ఎలా తీసుకురాగలుగుతారు, కథని ఎలా విస్తరిస్తారు, ఎలాంటి సన్నివేశాలు చేసుకుంటారు అనేటువంటిది we have to wait and see. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.